తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇదొక చాలా మహత్తరమైన యజ్ఞం అని చెప్పాల. 62,000 ట్యాప్ కనెక్షన్ అంటే మాట్లాడతారు. దయచేసి మా అక్క చెల్లెలు కొట్టే చెప్తున్నా, ఈరోజు మీరు ఆలోచన చేయాలా. ఎందుకంటే ఈరోజు మీ అందరూ కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. టీవీలు, ఫేస్బుక్లు ఇవన్నీ కూడా, ఎందుకంటే నాలెడ్జ్ అనేది ఇప్పుడు అందరికీ ఉంది. ఈరోజు మూలభూతాల్లో ఒకటి ఏంటది, మనకి గాలి, నీళ్లు ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. అది లేకుంటే బతకలేము. వేరే అవసరాలు మనం తర్వాత దాన్ని తీర్చుకోవచ్చు, కానీ నీళ్లు లేకపోతే ఎవరైనా కానీ, జంతువులు కానీ జంతువులే బతుకు. అట్లాగే మనుషులు నీళ్ళు లేకుంటే అల్లాడిపోతారు. కిలోమీటర్ దూరం పోయి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి చాలా గ్రామాల్లో ఉంది. దాన్ని గమనించిన మన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అయితేనేమి, మంత్రి గారు అయితేనేమి దాన్ని గమనించి ఆడవాళ్ళ కష్టం అంత దూరం పోయి నీళ్లు తెచ్చుకోవడం అంటే చాలా, ఈ ఎండలో కానీ ఎండల కాలంలో ఇంకా తీవ్ర నీటి ఎద్దడి ఉంటుంది. దానికోసం ఈ నిర్ణయం తీసుకొని 62,000 ట్యాప్ కనెక్షన్లు ఇంటింటికి కూడా అనేది చిన్న మాట కాదు. దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలా. నీళ్ళు అనేది లేకపోతే చాలా పెద్ద సమస్య మనకి. కాబట్టి ఇట్లాంటి ఈ ప్రభుత్వం ఇదే కాదు, ఎన్నో గొప్ప నిర్ణయాలు వీటి ఇవ్వడానికి. ఈరోజు నీళ్లు తీసుకురావడం అంటే మాటలేం కాదు. దాని నుంచి మళ్ళీ చెరువులు నింపుతున్నారు. నెక్స్ట్ 5 ఏళ్ళలో ఉండే అన్ని చెరువులు నింపేసి, ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో కరువు కాటకాల్లో దాదాపు 10 సంవత్సరాలు అయింది మనకి కరువు వచ్చి. ముందుకి తాగేకి కానీ వ్యవసాయం కానీ నీళ్ళు లేకపోతే చాలా ఇబ్బంది వచ్చిందని చెప్పేసి ఆలోచించే ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పాల. ఎందుకంటే చాలా కాలం కింద చిన్నప్పటి గారు ఆలోచన చేసి కనేకలకి కాలు తీసుకొని పోతే, మళ్ళీ మా తండ్రి గారు రాయదుర్గంలో తాగే నీళ్ళు లేకపోతే ఇబ్బంది పడుతుంటే హెచ్ఎల్సీ కాలేజ్ నుంచి మీ అందరికి తెలుసు కదా ఆ విషయము, రాయదుర్గం టౌన్ కి నీళ్లు తీసుకురావడం జరిగింది మా నాన్నగారు. అలాగే ఈరోజు మళ్ళీ మంత్రివర్యులు ఈరోజు వాళ్ళ తర్వాత చిన్నప్పటి గారి తర్వాత నీటి గురించి ఎవరైనా ఆలోచించినారు, నీళ్ళ గురించి అంటే ఒక మంత్రివర్యులు అని చెప్పాలా. ఆ ఘనత ఆయనకే దక్కింది. కాబట్టి ఊరికే వచ్చి ఏదో నా గరాజ్ చేసి గరాజ్ చేయండి అని చెప్పే నాయకుల మాట వింటారా? లేకపోతే చేతుల ప్రభుత్వం ఇది, మాటల ప్రభుత్వం కాదు. ఎందుకంటే చేసి చూపించింది. ఇప్పుడు ఇంత లోటు బడ్జెట్లో కూడా, ఇప్పుడు లోటు బడ్జెట్ నడుస్తుంది మనకి. పక్క రాష్ట్రంలో ఇంకో రాష్ట్రంలో మనం పోల్చుకోకూడదు. వెనకాల ఆ రోజు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడైతేనేమి, ఇంకొకరు ఉన్నప్పుడైతేనే, ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు రాష్ట్రం విడిపోలేదు. అది దయచేసి మీరు అందరూ ఆలోచించాలా. ఆ రోజు చాలా కొద్దిగా ఫండ్స్ బాగా ఉండేవి. ఈ రోజు ఫండ్స్ అనేది చాలా టైట్ అయిపోయింది. అంత అపార అనుభవం అన్నట్టు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి, ఆయనకు చాలా అనుభవం ఉంది కాబట్టి ఈరోజు ఇన్ని కార్యక్రమాలన్నా చేసినాడు. అనుభవం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే బండి, ఇప్పుడు ఎవరైనా ఆటో కానీ ఇంకోటి కానీ అనుభవం ఉండే వ్యక్తులకి నడిస్తే నీట్గా ఇంటికి చేరుకుంటాం. అదే ఏమి తెలుసుకున్నాడు వాడికి డ్రైవింగ్ కాకున్నాడు, సరిగ్గా ఇస్తే వాడు ఏం చేస్తాడమ్మా, ఏడన్నా కిందికి వేస్తాడో లేదంటే యాక్సిడెంట్ అయిపోతుంది. అట్లా రాష్ట్రం కూడా అనుభవం ఉండే వ్యక్తి చేతుల్లో పెడితే రాష్ట్రం కూడా ఖచ్చితంగా ఇదైతుంది. ఎవరు న్యాయం చేయలేదు రాష్ట్రానికి, ఒక్క చంద్రబాబు న్యాయం చేయగలరని మీరందరూ మీకు నేను సవినయంగా కోరుకుంటున్నా. ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేసి ఉండే మా మంత్రివర్యులకి మీరంతా ఆశీర్వదించాలని కోరుకుంటూ